విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎవరి పేరైతే ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుందో వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఏ లెటర్ తో స్టార్ట్ అయ్యి 6 నెంబర్స్ లో పేరు ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏమన్నా మనకి ఏమన్నా అంటే చేసుకోవడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? తప్పకుండా. లెటర్ ఏ అనేది ఈ ఆకారంలో ఉంటుంది, మా గుడి గోపురంలా ఉంటుంది. సో నా భాషలో చెప్పాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఓంకారం. అంటే మొదటి పుట్టిన అక్షరానికి దేవుడు ఎక్కువ శక్తులు ఇచ్చాడు. అంటే ఎక్కువ శక్తులు ఇచ్చిన లెటర్లో ఏ లెటర్, ఎస్ లెటర్, జే లెటర్, వై లెటర్. మనం వాడుకునే లెటర్స్లో ఎక్కువ ఏని ఎస్ని ఎక్కువ వాడుకుంటాం. ఎక్కువ పేర్లు అంటే ఏతో ఉంటాయి, మరి ఎక్కువ పేర్లు అంటే ఎస్తో ఉంటాయి. లేదా అన్ని పేర్లు లెటర్స్ తక్కువ పేర్లే. సో ఏ అనేది ఓంకారం, సూర్య భగవానుడి దీవెనలు, నాయకత్వ లక్షణాలు, పంక్చువాలిటీ, క్రియేటివ్ మైండ్, డామినేటింగ్, క్రియేటివ్ అండ్ చాలా చాలా మంచి వ్యక్తులు లెటర్ ఏ వాళ్ళు. సో కామ్గా ఉండగలరు, పవర్ఫుల్గా ఉండగలరు. అమితాబ్ బచ్చన్ కామ్, పవర్ఫుల్ వచ్చి అమిత్ షా పవర్ఫుల్, అమెరికా పవర్ఫుల్. సో అదానీ గ్రూప్ పవర్ఫుల్, అంబానీ గ్రూప్ పవర్ఫుల్. సో ఏ అనేది స్పెషల్ లెటర్. బట్ ఏకి సంఖ్యాబలం 1. ఇది మనసులో బాగా పెట్టుకోండి. 1 అంటే సూర్య భగవానుడు. సో 1తో స్టార్ట్ అయినప్పుడు సేనాధిపతి ఏమంటున్నాడు? సూర్య భగవానుడు అంటున్నాడు. 6 అక్షరాల పేరు వచ్చింది అనుకోండి, 6 అంటే శుక్రుడు. ఈ సూర్యుడికి శుక్రుడికి పడదు. సో ఏ లెటర్తో పేరు స్టార్ట్ అయ్యి 6 లెటర్స్లో పేరు ఉంటే ఈ 1-6 ఎఫెక్ట్ వల్ల కోపం ఎక్కువైతుంది. సెకండ్, రిలేషన్స్ బ్రేక్. నేను మంచిగా ఉండే ఏ లెటర్, నేను నా పేరులో 6 లెటర్స్. నన్ను చూసే మీకు చెడ్డ కనబడుతుంటా, వీడికి మంచోడు కాదు. రిలేషన్స్ బ్రేక్, హెల్త్ బ్రేక్ అండ్ గెటింగ్ కిల్డ్. చంపడం, నేనే చచ్చిపోతానా, ఇతరులు చంపేస్తారా? సో ఏ లెటర్తో 6 లెటర్స్లో ఉన్న అనిత గారు, దిల్ రాజు గారి ఫస్ట్ వైఫ్. ఏ లెటరు 6 లెటర్స్, చాలా చిన్న ఇల్లు చనిపోయింది. సో ఏ అండ్ 6 లెటర్స్, ఆమె అన్హ్యాపీ ఎండింగ్. ఏ లెటర్తో 6 లెటర్స్లో ఉన్న అనన్య అనే ఒక డాక్టర్, 26 ఏళ్ళ డాక్టరు, హంపీకి వెళ్ళారు. చాలా మంచి అమ్మాయి అంట, మంచి డాన్సర్ అంట. ఆ నీళ్ళు చూసాక ఆ అమ్మాయికి ఆ నీళ్ళలోకి తుంగభద్రలో దూకాలనిపించింది. నేనైతే మాకు ఎలా ఉంటుందంటే, కొత్త ప్లేస్లో మనము అలా చేయకూడదు. బట్ రాంగ్ నెంబర్ ఉంది కదా, 1, 6 ఉంది కదా, ఆ అమ్మాయిని ఒక మాయ చేసేసి ప్రలోభించేసి ఆ అమ్మాయి దూకేలా చేసి ఆ అమ్మాయి చనిపోయింది. తర్వాత అనూష ఒక అమ్మాయి విజయవాడలో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్, ఇంటర్ అమ్మాయి, ఒక అబ్బాయి వేధించేవాడు, ప్రేమించు అని. ఈ అమ్మాయి నో నిన్న వీళ్ళ నాన్న ఆటో డ్రైవర్. సో నాకు ఇవన్నీ వద్దు, నేను చదువుకోవాలి, మా అమ్మ నన్ను చూసుకోవాలి, నాకు ఈ ప్రేమ వద్దు బాబు అని దండం పెట్టి ఇంటికి వచ్చేసాడు. కత్తి తీసుకొచ్చి గొంతు మీద పెట్టాడు. ప్రేమిస్తావా సస్తావా అంటే లేదు అని గొంతు కోసేసాడమ్మా ఈ అనుషాకి. అనుషాలో 6 అక్షరాలకి 1వ నంబర్. సో ఈ మధ్యలో వచ్చిన అమ్మా నాన్నని చంపేశాడు. సో ఈ అమ్మాయి ఇప్పుడు గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్లో అక్కడ ఆశ్రమంలో చదువుకుంటా ఉంది. ఈ అమ్మాయి వీళ్ళ చెల్లి. తర్వాత రీసెంట్గా ఇది మరీ ఘోరం, అంజలిలో 6 అక్షరాలకి 1-6 ఎఫెక్ట్ వల్ల 15 ఏళ్ల కూతురు ఒకరిని లవ్ చేస్తుంది. ఈ అంజలి తల్లి ఏమందంటే, వద్దు నాన్న, మనకు ఇది చిన్న ఏజ్, 10వ క్లాసు చదువుకో, ఇవన్నీ వద్దు బిడ్డ అని చెప్పింది. ఈ పిల్లకి కోపం వచ్చింది, మా అమ్మ బతుకుంటే మనకు అడ్డం వస్తుందని 18 ఏళ్ల లవర్ని పిలుచుకొని ఈమె తలకాయ మీద సుత్తితో కొట్టి ఈమె పడిపోయి ఉంటే వాళ్ళు దూరం వెళ్ళిపోయి గాలి తీసుకుంటుందని చున్నీ వేసి బిగించి మళ్ళీ చంపారు. ఎంత ఘోరం! చాలా ఏంటంటే ఉంటారంటే, పిల్ల చేసింది కదా అనుకుంటారు. తల్లి పేరులో రాంగ్ నంబర్స్ వల్ల ఈ ప్రేరణ, చంపే ఆలోచనలు. ఇప్పుడు అదే బలంగా ఉండే నంబర్ అనుకోండి, అమ్మో మనం వీళ్ళ దెబ్బలు తింటాం, వీళ్ళ దగ్గర కూడా పోలేమని భయపడతారు. బట్ ఒక పేరులో ఏతో స్టార్ట్ అయ్యి, ఇదే పేరులో నేను ఒకటి పెట్టారు సార్, నా పేరులో కూడా అప్పర్ణ, నాది కూడా 6 అక్షరాలే, అప్పర్ణ కూడా అదే ఉంది. సో యూజువల్గా అఖిల అంటే బ్యాడ్ లెటర్స్ ఉంటే ఏమన్నా చేస్తాయి కదా, ఏదన్నా వచ్చమ్మా. ఎందుకంటే కలికాలం ఇది, కలికాలంలో ఎన్ని ఘోరాలు వినాలో అన్ని వింటున్నాం. పర్టికులర్ 2025లో ఎక్కువ వింటున్నాం. ఎందుకంటే 2025 అంటే 9 అంటే కుజుడు, ముక్కు మీద ఉంటుంది కోపం. మిగతా సంవత్సరాల్లో భార్య మొగుడిని తిట్టినా, మొగుడు భార్యని అడ్జస్ట్ అయిపోతారు, సర్లే మా ఆయనే కదా అని. ఈ 2025 అడ్జస్ట్ కారు, సంపి డెలివరీ ఇస్తున్నారు, డోర్ డెలివరీ ఇచ్చేస్తున్నారు, కాఫీలో విషయం పెట్టేస్తున్నారు, అన్నంలో విషయం పెట్టేస్తున్నారు.
చంపడం కూడా ఏదో కామన్ థింగ్ లా అయిపోయింది. గత 5 నెలల్లో 575 మంది భర్తలు భార్య చేతిలో చనిపోయారంట. అవును సార్. మా మేనర్ అల్లుడు వచ్చాడు అమెరికా నుంచి. పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా వాడు ఏమంటున్నాడంటే 21 వాడికి, మామ నాకు పెళ్లి చేసుకోవాలంటే భయం ఉంది మామ అంటున్నాడు వచ్చి. 21 వాడు అమెరికన్ సిటిజన్ వాడు. సో ఏమంటున్నాడు, ఇవన్నీ చూస్తుంటే నాకు పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది. అవును సార్. పెళ్లి చేసుకోకపోతే కనీసం ప్రాణం అన్నా మిగులుతుంది అనుకో. అంటే ఒకటమ్మా, ప్రతి లైఫ్కి ఒక అంబిషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ఇక్కడ ఎందుకు ఈ పీక్ లెవెల్కి వెళ్తున్నారంటే 1కి 6 పడదు, ఈ మనిషి ధ్వంసం అవ్వాలి. ధ్వంసం అవ్వడానికి నేచర్ కూడా సహకరిస్తుంది. అంటే నువ్వేమన్నావు, నన్ను ధ్వంసం చేయి, నన్ను చంపేయి, నన్ను ఏదో చెయ్యి, నన్ను పొడుచు అంటున్నావు. నేచర్ ఏం చేస్తుందంటే ఎవరో ఒక పొడిచేలాగా, ఇప్పుడు ఆ బిడ్డని రేపు ఇంటర్వ్యూ చేసామనుకోండి, ఆ 15 years అమ్మాయిని, ఏదో ఆ ఆవేశంలో చేసేసాను, నేను చంపు ఉండకూడదు అని చెప్తాను. నేను చంపాలని చంపాను అయితే అనరు. ఆ బ్యాడ్ టైము, ఆ శని పట్టుకొని ఇలా చేసేసాము, మా అమ్మని నేను చంపుకోవడం ఏంది. సో ఈ 16లో పేరున్న ఎవరి పేరులో చాలా డేంజరస్ నంబర్స్. అండ్ ఫస్ట్ ఇది నెంబర్ చెక్ చేసుకోవాలి అందరూ. ఏ లెటర్ ఉండి 6 letters ఉంటే ఈరోజు బాగుండొచ్చు, లైఫ్ లాంగ్ బాగుండే ఆస్కారం అయితే లేదు. ఎందుకంటే దిల్ రాజు వాళ్ళకి డబ్బులు బండిగా ఉంది, మళ్ళీ ఆమె చిన్నది చనిపోవడం అంటే ఎంత బాధ. సో నేనేమంటానంటే పేర్లు బాగుండాలి, లైఫ్ బాగుంది. ఏతో ఉంటే 5 letersలోనే ఉండాలి, 7 letersలోనే ఉండాలి. ఏతో 6 letters 8 letters ఘోరాలు చూస్తాం, ఆల్రెడీ చూస్తున్నాం కూడా. ఎవరికైతే 6 letters ఉంటుందో ఖచ్చితంగా చెక్ చేసుకుంటే, ఉంటే కనుక ఖచ్చితంగా సార్ని అయితే ఒకసారి అప్రోచ్ అవ్వండి. సార్, ఎవరి పేర్లో అయితే రాంగ్ నెంబర్స్ ఉంటాయో, ఎవరి లైఫ్ అయితే సక్సెస్ఫుల్గా వెళ్ళట్లేదు, ఎవరి వెహికల్ నెంబర్స్లో అయితే రాంగ్ నెంబర్స్ ఉంటాయో, చిన్నపిల్లలు ఎవరైనా పేర్లు పెట్టుకోవాలన్నా, వీటిలన్నిటికి సంబంధించి మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? అమ్మ, మనం క్లయింట్స్కి ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవద్దండి. ఫస్ట్ మీ పేరులో ఏముంది నేను వాయిస్ ఇస్తాను, మీరు క్లియర్గా విన్నాక దెన్ నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. కరెక్ట్ అనుకుంటే అంటేనే. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, స్క్రీన్లో కనిపించే 3 numbers వాట్సాప్ చేయొచ్చు. లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. నేను ఒక 5 minutes స్టడీ చేసి ఒక 5 minutes వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ 5th floorలో ఉంటాను. సో మంత్లీ వన్స్ టు కర్నూల్ అండ్ 1 day టు తిరుపతి, 28 days హైదరాబాద్లోనే ఉంటాను. ఎందుకంటే రోజు అందుబాటులో ఉంటే చాలామంది మిస్ కారు. అండ్ నేను మీ పేర్లు మార్చను, 1 letter మారుస్తాను, సర్టిఫికేట్లో మార్పులు అవసరం లేదు. అండ్ నేను చెప్పినట్టు కోర్స్ రాసుకుంటే 100% నేను చెప్పిన కోర్స్, లక్కీ నంబర్స్, లక్కీ మొబైల్ నంబర్ అండ్ సిగ్నేచర్ అండ్ లక్కీ స్టోన్స్, ఈ 5 ఫాలో అయ్యారంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. ఇంకా మనం కష్టపడడానికి భూమి మీద రాలేదు, ప్రతిరోజు పండగలాగా ఎంజాయ్ చేయడానికి. బట్ చాలామంది సఫర్ అవుతున్నారు. పేర్లో లోపమే కారణం, దేవుడిచ్చిన పుట్టుకు కారణం కాదు. చాలామంది మా తల్లిదండ్రుల కారణం, నా కూతురు పుట్టాక డౌన్ అయ్యాను, నా కొడుకు పుట్టాక డౌన్ అయ్యాను, వీడు పుట్టాక నేను నాశనం అయిపోయినాను. వాళ్ళకి మిమ్మల్ని చెడిపే శక్తి లేదు, మీ పేరులో రాంగ్ నంబరే మేము జడగొట్టేది. సో మనము పాడైతే మన పిల్లల మీద, భార్య మీద, ఇప్పుడు ఏమంటారు ఒకడు వచ్చి, సార్ నేను పెళ్ళి కాకముందు కింగ్ సార్, పెళ్ళే నాకు నా భార్య దరిద్రం పట్టుకుంది సార్, చాలా తప్పు అన్ను. మనకు లక్ష్మీదేవి అంటే ఎవరంటే మీ ఇంట్లో మీ భార్య లక్ష్మీదేవి. నువ్వు ఆమె ఆనందంగా పెడితే నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది, నువ్వు ఆమె నేర్పిస్తే ఆడ నుంచి వస్తుంది లక్ష్మి. ఇంకోటి మాంగళ్య బలం ఉంటుంది అమ్మాయిలకి, తాలిబొట్టు వాళ్ళు బాగా ప్రేమగా ఆనందంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది భర్తకి. సార్ నా కరెక్షన్ చాలు సార్, నా భార్య వంట తప్ప ఏం చేయదు, ఆమె 4 రోజులు పనుకుంటే మంచం మీద, ఆ వంట నువ్వు చేయి తెలుస్తుంది కష్టం. సో ఎవరిని తక్కువ చేయకూడదమ్మా. సో ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటే నేచర్ దీవిస్తుంది. కంటితడి ఆడబిడ్డ కంటితడి పెట్టిన ఇల్లు డెవలప్ కాదు. అవును సార్. సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ నేను చెప్పిన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు.